Hi, hello, and welcome to Sunday Cricket. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 మ్యాచ్. సో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో థర్డ్ T20 మ్యాచ్ నిన్న జూన్ 2nd జరిగింది. సో మ్యాచ్ సమ్మర్ ఏంటంటే ఫస్ట్ ఇండియా బ్యాటింగ్, ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియన్ బ్యాటింగ్ చేయమంది. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 180/5 కొట్టేసింది. సెకండ్ ఇంగ్లాండ్ సెకండ్ బ్యాటింగ్ చేసింది. 184 కొట్టేసింది. 4 వికెట్స్ డౌన్. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది తెలుసుకుందాం. సో టాస్ జరిగింది. ఫస్ట్ టాస్ జరిగింది. టాస్లో ఏం చెప్పారంటే మంచి బ్యాటింగ్ వికెట్, సో చేజింగ్ కి బాగుంటుందనేసి ఇంగ్లాండ్ ఏం చేసిందంటే మేము సెకండ్ బ్యాటింగ్ చేస్తాం, ఇండియాని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని తీసుకెళ్ళింది. ఓకే అని ఇండియా బాగానే స్టార్ట్ చేసింది. షఫాలి వర్మ యాజ్ యూజువల్ గా తగులుకుంది. తగులుకున్న వెంటనే ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చి, లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు కానీ వచ్చేసి ఒక ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చిండ్రు. ప్లాన్ వర్క్ అవ్వలేదు కానీ ట్రై చేశారు. ఓకే అనేసి మళ్ళీ యాజ్ యూజువల్ లారెన్ బెల్ని తీసుకొచ్చేసి వికెట్ చేసేసరికి అక్కడ విండ్ ఎక్కువ ఉంది. కానీ ఈ థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే విండ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. విండ్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉందనుకో అప్పుడు కొంచెం షఫాలి ఏంటంటే కొంచెం అటాకింగ్ బ్యాటర్ కాబట్టి తను ఏం చేసిందంటే విండ్కి ఎగనెస్ట్ గా కొట్టింది అనమాట. కవర్స్ రీజన్ మీదకి తన కవర్స్ రీజన్ మా విండ్కి ఎగనెస్ట్ కొట్టేసరికి బాల్ అనేది ఎక్కువ ట్రావెల్ అవ్వలేదు. ఎక్కువ ట్రావెల్ కాకపోవడం వల్ల ఏమైందంటే ఎగ్జాక్ట్ గా పవర్ ప్లే కాబట్టి లోపలనే ఉన్నారు కాబట్టి ఫీల్డర్ చేతిలో పడిపోయింది. సో అలా షఫాలి అవుట్ అయింది. షఫాలి అవుట్ అయిన తర్వాత ఇస్తికా భాటియా నెంబర్ 3 వచ్చేసింది. ఇస్తికా భాటియా నెంబర్ 3 రావడం, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని వెంబటే వాళ్ళ యొక్క కెప్టెన్ చార్లీ డీన్ వచ్చేసింది బౌలింగ్ అటాక్ లోకి. ఇది ఇక్కడ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చారు. తనే వాళ్ళ కెప్టెన్ చార్లీ డీన్ తీసుకురావడం, ప్లంబ్ ఇన్ ఫ్రంట్ ఎల్బిడబ్ల్యూ స్మృతి మదన దొరికేసింది. సో అరే ఇది ఎక్కడి బౌల్ రా అనుకునే టైంకి అస్తికా భాటియా అలాగే జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఇద్దరు బాగా ఆడి పవర్ ప్లే అయిపోయేసరికి అప్పుడు 2 వికెట్లు పడిపోయినాయి. 2 వికెట్లు పడిపోయేసరికి పవర్ ప్లే అయిపోయేసరికి కాకపోతే ఇస్తికా భాటియా ఎంత మంచి ఫామ్ లో ఉందంటే వచ్చిన ఫస్ట్ బాల్ 4 కొట్టేసింది. సో వచ్చినప్పటి నుంచి తన అటాకింగ్ షాట్స్ ఆడింది. సో తను ఒక 18 బాలల్లో 32 కొట్టింది తను. సో ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తను ఆడింది తను. సో అలా వెళ్తూ 6 ఓవర్లకి 57 రన్లు వచ్చాయి. బాగుంది, పర్లేదు. 6 ఓవర్లకి 57 అంటే మంచి రన్ అంటే ఆల్మోస్ట్ 9.5 రన్ రేట్తో వెళ్తుంది. 9.5 రన్ రేట్తో వెళ్తుంది, బాగానే ఉంది అనుకునే టైంకి పోయిన సెకండ్ T20 మ్యాచ్లో ఏం చేశారంటే ఎక్కువ సింగిల్స్ తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్ల చేజింగ్ అనేది కుదరలేదు. సో ఈసారి ఏం చేశారంటే లేదు మనం డాట్ బాల్స్ ఎక్కువ ఆడేసాం, సో డాట్ బాల్స్ ఎక్కువ ఆడకూడదు అనేసి ప్రతి బాల్ సింగిల్ తీయడం ట్రై చేశారు. ప్రతి బాల్ సింగిల్ తీస్తూ అంటే కొన్నిసార్లు సింగిల్స్ ని డబుల్స్ గా కన్వర్ట్ చేద్దాం అనేసి ఐడియా మంచిదే. ఐడియాలో ఎలాంటి లోపల కానీ సింగిల్స్ ని డబుల్స్ తీయడం, అలాగే హాఫ్ ఛాన్స్ ని ఫుల్ ఛాన్స్ గా మార్చుకోవాల్సిన ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రన్ లేకపోయినా సరే రన్ తీసేసరికి రన్ అవుట్ అయిపోయింది. ఎవరు? ఇస్తికా భాటియా మంచిగా ఆడుతుంది. 18 బాలలో 32 కొడుతూ 18 బాలలో 32 కొట్టి మంచిగా ఆడుతుంది. మంచి స్టార్ట్ ఇచ్చింది అనే టయానికి 7వ ఓవర్లో 3 వికెట్లు డౌన్. సో మళ్ళీ యాజ్ యూజువల్ అదే కథ. ఏంటిది? మిడిల్ ఓవర్స్ లో రన్స్ ఎక్కువ రాలే, అలాగే ఫైనల్ ఓవర్స్ లోనూ రన్స్ ఎక్కువ రాలే. సరే వాళ్ళిద్దరు హర్మన్ప్రీత్ కౌర్ కూడా బాగా ఆడుతుంది అనుకునే టైంకి జమీమా అవుట్ అయింది. కవర్స్ రీజియన్ లో పైకించకూడదు అనుకుంది, ఎలివేషన్ దొరకలేదు. సో అక్కడ కవర్స్ రీజియన్ లో ఫీల్డర్ చేతిలో దొరికేసింది. సో ఆ తర్వాత అట్లా ఏమైందంటే 83/4 ఉండే. 83/4 దగ్గర నుంచి ఇంత బాగా తీసుకొచ్చారంటే అప్పుడే దీప్తి శర్మ రావడం వల్ల దీప్తి శర్మ యాజ్ వెల్ యాజ్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు కలిసి ఒక 86-87 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. కాకపోతే
సరిపోలేదు బాస్. నిజం చెప్పాలంటే సరిపోదు కూడా. ఎందుకంటే ఆడట్లేదని కాదు, ఆడారు మంచిగా. హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక 56 కొట్టింది, దీప్తి శర్మ ఒక 32 కొట్టింది. బట్ సరిపోలేదు 180. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ట్రాక్ అది. ఆల్మోస్ట్ ఒక 20-25 రన్స్ తక్కువ షార్ట్ అయ్యారా అనిపించింది. అగైన్ మళ్ళీ ఇది సెకండ్ T20లో వచ్చిన ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 57/2 ఉన్న దగ్గర నుంచి మిడిల్ ఓవర్స్ లో ఎంత 83 కొట్టారు. జస్ట్ మిడిల్ ఓవర్స్ లో 83 మాత్రమే కొట్టారు ఇన్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అలాగే ఫైనల్ ఓవర్స్ కి వచ్చేసరికి ఏం జరిగిందంటే జస్ట్ 40 రన్స్ కొట్టారు ఫైనల్ ఓవర్స్ లో. ఫైనల్ 5 ఓవర్స్ లో మనకు కొట్టింది ఏంటంటే 40 రన్స్ మాత్రమే కొట్టారు. సో అలా ఇండియా యొక్క బ్యాటింగ్ ఇన్నింగ్స్ అనేవి అలా అయిపోయింది. బట్ సరిపోలేదు అనిపించింది అప్పటికి. 180 మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద ఉన్నప్పుడు 180 అంటే సరిపోదు అనిపించింది. సో తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న లోరెన్ బెల్ ఉంది, వాళ్ళ యొక్క మస్తు మంచి బౌలర్. తనకే 2 వికెట్లు వచ్చాయి. తర్వాత వాళ్ళ యొక్క లింజీ స్మిత్, తనకో వికెట్ వచ్చింది. వాళ్ళ కెప్టెన్ చార్లీ డీన్, తనకో వికెట్ వచ్చింది. సో అట్లా మొత్తం వాళ్ళకు మెయిన్ వికెట్స్ అన్ని వచ్చాయి. గోటా రన్అట్ అయింది. సో అలా మొత్తం 5 వికెట్లు వచ్చాయి. మొత్తం ఒక వికెట్ రన్అట్ అవడం వల్ల మొత్తం 5 వికెట్లు వచ్చాయి. సో 180 20 ఓవర్స్ నష్టంకు 180 కొట్టారు. 180/5 ఇండియా. సో బ్యాటింగ్ వచ్చారు ఎవరు? ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చారు. యాక్చువల్లీ మన బౌలింగ్ చాలా బాగా వేసింది. 5 బౌలర్స్ తో వెళ్ళినా సరే, కేవలం 5 బౌలర్స్ తో వెళ్ళినా సరే చాలా బాగా వేశారు. క్రాంతి గౌడ్ కావచ్చు, అరుంధతి రెడ్డి కావచ్చు. అఫ్ కోర్స్ అరుంధతి రెడ్డి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయింది. బట్ చాలా బాగా బౌలింగ్ చేశారు. క్రాంతి గౌడ్ అరుంధతి రెడ్డి ఒక వికెట్ తీశారు. పవర్ ప్లే లోనే అరుంధతి రెడ్డికి ఒక వికెట్ వచ్చింది. అలాగే క్రాంతి గౌడ్కి ఒక వికెట్ వచ్చింది యాక్చువల్లీ. సో మనది ఏంటంటే పవర్ ప్లే అయిపోయేసరికి 57/2 ఉన్న దగ్గర వాళ్ళదేమో ఇంగ్లాండ్ వాళ్ళదేమో 53/3. సో టాప్ ఆర్డర్ అనేది పడిపోయింది. లాస్ట్ మ్యాచ్ విన్నర్ ఏమీ జోన్స్ కూడా సరిగా కొట్టలేదు. టాప్ ఆర్డర్ అంతా సోఫియా డంక్లీ 16 కొట్టింది. టాప్ ఆర్డర్ సోఫియా డంక్లీ 16, డానీ వైట్ 5, అలాగే ఎమీ జోన్స్ జస్ట్ 2 రన్స్. సో టాప్ 3 పడిపోయింది. టాప్ 3 పడిపోయేసరికి ఇక మన వాళ్ళు ఓకే ఇక మనం గుంజొచ్చు, ప్రెషర్ పెట్టొచ్చు అనే టైంకి అప్పుడు దిగిందబ్బా శవతాండం. అప్పుడు మొదలైంది బ్యాటింగ్ కి. ఎమీ జోన్స్ అలాగే హెదర్ నైట్, వాళ్ళ యొక్క సీనియర్ మోస్ట్ బ్యాటర్ హెదర్ నైట్ ఇద్దరు దిగారు. మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడడం స్టార్ట్ చేశారు. ఈ సింగిల్స్ తీసుకున్నారు. సింగిల్స్ ని డబుల్స్ గా కన్వర్ట్ చేశారు. అథారిటేటివ్ షాట్స్ కొట్టారు. ముఖ్యంగా 4s, 6s గురించి అంటే గాల్లో కాళ్ళే కానీ షాట్స్ అన్ని అలాంగ్ ది గ్రౌండ్, అరౌండ్ ది గ్రౌండ్ కొట్టేశారు. అథారిటేటివ్ షాట్స్, చాలా మంచి షాట్స్ కొట్టారు. కొన్ని షాట్స్ అయితే అసలు ఇక గ్యాప్ లో వాళ్ళకు గ్యాప్సే కనిపిస్తున్నాయి. అంటారు కదా మన మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కేవలం మనకు గ్యాప్స్ మాత్రమే కనపడతాయి, ఫీల్డర్స్ కనపడరు అనేసి. సో అలాగే ఉందన్నమాట. సో అలాగే వాళ్ళు కొట్టారబ్బా, ఏం పార్ట్నర్షిప్ అబ్బా. 76 బాళ్ళలో 137, 137 జస్ట్ ఆఫ్ 76 బాల్స్ లో, జస్ట్ ఆఫ్ 76 బాల్స్ లో 137 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. మామూలు మ్యాచ్ అంతా గుంజుకొచ్చారబ్బా. వాళ్ళకి అసలు ఏ మాత్రం కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అనిపించింది. బౌలర్స్ ఫీలింగ్ లైక్ హెల్ప్లెస్ గా ఉన్నారు. అంటే ఏం చేసినా మొత్తం చేశారు, వాళ్ళు చేయాల్సిందంతా చేశారు కానీ సరిపోలేదు. ఇంకా 9 బాల్స్ రిమైనింగ్ ఉండడంతోనే ఎలిస్ క్యాప్సీ ఎవరైతే ఉన్నారో తనే బాగా కొట్టిందబ్బా. బాగా 82 కొట్టింది, జస్ట్ 82. అలాగే హెదర్ నైట్ ఒక 70 కొట్టింది. సో మ్యాచ్ అంతా గుంజుకొచ్చేసారు, చాలా గుంజుకొచ్చేసారు ఇక అదనమాట. సో అలా అయింది. అరుంధతి రెడ్డికి ఒక 2, అలాగే క్రాంతి గౌడ్కి ఒక 2 వికెట్లు, వాళ్ళకి 2 మొత్తం 4. అట్లా లాస్ట్ విన్నింగ్ రన్స్ కొట్టేసాను. అలా అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే మన బౌలింగ్ కేవలం 5 బౌలర్స్ తోనే వెళ్తుంది. మరి 6th బౌలింగ్ ఆప్షన్ అనేది లేదు. 6th బౌలింగ్ కావాలి అంటే ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ ఎవరినో ఒకరు దింపాలి. సో అక్కడ వస్తుంది అనమాట తలనొప్పి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇండియాకి. సో నెక్స్ట్ అయితే మ్యాచ్ మళ్ళీ 12th నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏదనేది
అంతలోపు 2 ప్రాక్టీస్ మ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 ప్రాక్టీస్ మ్యాచెస్ గెలిస్తే ఐ మీన్ గెలవాల్సిన అవసరం లేదు. బట్ ఆ 2 ప్రాక్టీస్ మ్యాచెస్ బాగా పర్ఫార్మ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసేసి మరి ఎవరిని ఎక్కడ ఆడిపించాలనే దాని గురించి తెలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అంతలోపు ఇక వాళ్ళ ప్లాన్స్ రెడీ చేసుకుంటారు అనేసి నేనైతే అర్థం చేసుకుంటున్నా. సో ఇది జరిగింది, ఇంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.